హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అందరికీ మనకి ఏంటండి, మామూలుగా ఇంటెన్షన్ వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి, అందరూ ఇదే ఉంటారు కదండి ఈ మధ్యలో. దానికోసం నేను ఒక మంచి రెసిపీ చూపిస్తాను చూడండి, వెయిట్ లాస్ అవ్వడం కోసం అని. ఇదిగో ఏంటంటే జొన్న పరాటా చేస్తున్నాను చూడండి. ఇదిగో జొన్న పరాటా కోసం కొంచెం ఇది క్యారెట్, ఆనియన్, కీరా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇది పచ్చిమిర్చి అండి, పేస్ట్ చేశాను లైట్గా, జీలకర్ర, అంతేనా. ఇదిగో దానికోసం ముందుగా కొంచెం జొన్నపిండి తీసుకోండి. ఇది పచ్చజొన్నలే వాడండి, తెల్ల జొన్నలు వాడడం అంత మంచిది కాదు, నీ పెయిన్స్ వస్తాయని అంటారు కదా. తెల్ల జొన్నలు వాడకండి, ఎక్కువగా మనకి ఎంత అవైలబుల్ ఉంటే అది పచ్చజొన్నలు మాత్రమే వాడండి. దాంట్లో ముందుగా ఇదిగో చూడండి, తొక్క తీసి కీరా తురిమి పెట్టుకున్నాను, క్యారెట్, ఇవన్నీ పిల్లలు ఎలాగో కూర వండితే తినరు కదండి, ఇవన్నీ ఇలా వేస్తేనైనా తింటారనేసి ఇలా చేస్తున్నాను. ఇదిగో ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, కానీ నేనేం వేయట్లేదు. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఆప్షనల్ అండి, పూర్తిగా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. పచ్చిమిర్చి పేస్ట్, లాస్ట్ జీలకర్ర కొంచెం క్రష్ చేసి వేసుకోండి, చేతిలో కలిపి ఇలాగా. అంతేనండి. ఇదిగో మొత్తం ఇలా మంచిగా పిండి ఇలా పిసుకుతూ కలపండి, బాగుంటుంది. వాటర్ వేయకండి ముందే, ఎందుకంటే ఆనియన్ వేసాము, కీరా వేసాము కదా, వాటర్ అవుతుంది. కావాల్సి ఉంటే మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇలా కలిపేసుకోండి, తర్వాత మనకు కావాల్సి ఉంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాము. ఇది కూడా చూసారా, కొంచెం వాటర్ పడుతుందండి, ముందే వాటర్ వేస్తే లూజ్ అయిపోతుందని నేను వాటర్ వేయలేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్, గోరువెచ్చని వాటర్ వేసినాను చూడండి, మామూలు చల్లటి వాటర్ కాకుండా కొంచెం వేడి వేసుకోండి, బాగుంటుంది, మెత్తగా వస్తుంది అనమాట ఇది జొన్న రొట్టె అనేది. అందుకోసమనే మనము హాట్ వాటర్ యాడ్ చేస్తాం. కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్లేదండి, కొంచెం పిండి యాడ్ చేసుకోండి ఒకవేళ, కానీ చూసి వేసుకోండి వాటర్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే. ఇలా పిండి మొత్తం మంచిగా చపాతీ ముద్దలాగా మంచిగా కలుపుతుండండి. ఇది కూడా చూసారా, ఇలా చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకొని దీన్ని మనం రొట్టెలాగా చేసుకోవాలండి. ఎలా చేయాలో చూపిస్తాను మీరు. ఇది ఒక కాటన్ క్లాత్ తీసుకోండి వైట్ది, ఇలా మొత్తం తడిపి గట్టిగా పిండేసి ఇలా పెట్టేసి కొంచెం పిండి తీసుకోండి. ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయొద్దు. కాటన్ క్లాత్ మీద ఇలా చేసుకోండి. ఇదిగోండి ఇలా రౌండ్గా పల్సగా చూడండి, ఇది ఇలా చేసుకోండి. దీనికి నేను కొంచెం గార్నిషింగ్ కోసం కొంచెం నువ్వులు యాడ్ చేస్తాను చూడండి. నువ్వులు మంచిది కదా, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది కదా, దానికోసమని ఇదిగో ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. హెల్త్కి మంచిది కదా అండి నువ్వులు తింటే, అందుకోసమని ఇలా వేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు కొంచెం బ్రష్తో ఇట్లా ఆయిల్ గ్రీజ్ చేయండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అండి, ఏది ఉంటే అది అవైలబుల్గా అది వేసుకోండి. దాన్ని ఇలా బట్టతో ఇలానే పెట్టేసేయండి. ఇలా నిదానంగా కొంచెం ప్రెస్ చేసి ఇలా తీసేసారంటే ఈజీగా వచ్చేసింది చూడండి. ఇలా చేసుకోండి. ఇదిగోండి ఇలా కాల్చి ఇలా ప్లేట్లో తీసుకోవడం, అంతేనండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇంకొకటి, ఇలా ఆయిల్ బ్రష్ చేయండి ఫస్ట్ లైట్గా చేసి. ఇది ఏమైనా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లోనే చేసుకోండి, నాన్ స్టిక్ పెనం మీద చేయకూడదు, బాగుండదు. నాన్ స్టిక్ పెనం మీద చేస్తే టేస్ట్ ఉండదు, అంత మంచిగా ఉండదు అనమాట. క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ పెనం మీద మాత్రమే చేయండి, బాగుంటుంది. ఇది పెనం కూడా బాగా వేడెక్కిన తర్వాతనే రొట్టెని వేయండి. ఇది కొంచెం ఆయిల్, ఇదిగోండి చూసారా జొన్న రొట్టెలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇదిగో
ఇలా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మస్తు హెల్దీ అండి. ఇది వెయిట్ లాస్కి మంచిగా పనిచేస్తుంది. మార్నింగ్ టిఫిన్కి కానీ నైట్ డిన్నర్కి కానీ వాడు తినొచ్చు. ఎట్లయినా బాగుంటుంది ఇది. దీనికోసం నేను పెరుగు ఆవకాయ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఏం లేకుండా ఉత్తగా కానీ దీన్ని ఇలా తినొచ్చండి. ఇదిగో, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, బాగుంటుంది. కానీ నేను పెరుగు మామిడికాయ పచ్చడి తీసుకున్నానండి. ఇంతేనండి. ఓకేనండి, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.